మనం ఎలాగున్నామో అలాంటి పిల్లలే కావాలనుకుంటాం తప్ప అట్ట కాదు. 4 కాళ్ళు ఉండాలి, 2 కొమ్ములు ఉండాలి, కుదిరితే చిన్నపాటి తోక కూడా ఉండాలి, అట్లాంటి పిల్లలు పుట్టాలని చెప్పి చూడండి అనుకుంటారా? మనం అప్లై చేసుకోవాలి. అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు ఇచ్చాడు. కులమని గీతలు గీసుకోకు, మతమని గీతం గీసుకోకు, గీతాలు లైన్లు గీసుకొని అవతలకు ఉండిపో. మాకు ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆ ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తును పంపించి తన ద్వారా ఒక అవకాశం ఇప్పించాడు. మరలా అక్షయుడు, అదృశ్యుడు, ఒకే ఒక్క దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి కన్న తండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామముననే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విన్న మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, బ్రతికి ఆ దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన, అలాంటి సదుద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మీరు ఇలా కూర్చోటానికి కానివ్వండి, నేను ఇంత దూరం నుంచి రావటానికి కానీ ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి మీ పాస్టర్ గారు, దేవుని సేవకుడు, దంపతులు ఇరువురు, భార్యాభర్త ఇద్దరు పుట్టినరోజు. ఇది డెలివరీ డే కాదు, బర్త్డే. పుట్టినరోజు సందర్భంగా పిలిపించుకోవటం జరిగింది, లేదంటే నేను రావటం జరిగింది. నేను ఈరోజు ఈ పుట్టుక మీదనే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. పుట్టినరోజు, భార్యాభర్తలు ఇద్దరు ఒకటే రోజు పుట్టినట్టుగా ఎప్పుడైనా విన్నారా మీరు? ఏమంటే విన్నారా? మ్యాక్సిమం ఉండదు కదా. అలా ఏదో ఉంటే ఒకవేళ కోఇన్సిడెన్స్ అంటాం మనం, కానీ ఇది అలా కాదు, అలాంటిది కాదు అనేటటువంటి విషయం మనం ముందుకు పాఠంలోనికి వెళ్ళే కొద్ది మనకు అర్థమవుతుంది. జనరల్గా పుట్టుక గురించి అని చెప్పాను కదా నేను. పుట్టుక గురించి అని అన్నప్పుడు మనల్ని పుట్టించేది ఎవరు? పుట్టుకను ఇచ్చేది ఎవరు చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి. మనల్ని పుట్టించేది ఎవరు అంటున్నా? దేవుడు, ఆర్ఎల్స్ తండ్రి కదా. బిబ్లికల్గా ఆన్సర్ ఇవ్వాలి అని అంటే తండ్రి లేదా దేవుడు మనల్ని పుట్టిస్తాడు. పుట్టించాడు అని అంటే ఆయన మనకు తండ్రి, లేదంటే మనం ఆయనకు పిల్లలు లేదా సంతానం. మనం ఆయన సంతానం కదా. అయితే ఒక మాట చెప్తే, ఇక్కడ చాలామంది ఈ లోకంలో బోధకుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, బాగా పండిపోయిన వయసు, తల నెరిసినటువంటి వయసు, పెద్ద వాళ్ళు కూడా, దాంతోపాటు బాగా పాపులారిటీ, క్రైస్తవ్యంలో పాపులారిటీ సంపాదించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ క్రైస్తవ్యంలో పాపులారిటీలు సంపాదించినటువంటి వాళ్ళు మాత్రమే కాకుండా బయట సేమ్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ విలువలు కలిగినటువంటి, లేదంటే మన పాత నిబంధన గ్రంథాన్ని ఫాలో అవుతూ బ్రతుకుతున్నటువంటి ఇస్లాం సహోదరులు కూడా ఉన్నారు కదా. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ అని చెప్పట్లేను కానీ నియర్లీ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఆ ఇస్లాం సహోదరులందరూ కూడా మనము దేవుని పిల్లలం, మనము దేవుని సంతానము, దేవుడు మనకు తండ్రి అనే మాట వాళ్ళు ఏమాత్రం అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే, ఇప్పుడు వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్, లేదంటే వాళ్ళ కౌంటర్ ఎలా ఉంటుందని అంటే చాలా విడ్డూరంగా, విచిత్రంగా అనిపిస్తుంది. మనం దేవుని వలన పుట్టాము, దేవునికే పుట్టాము అని అన్నామే అనుకో, వెంటనే ర్యాపిడ్లీ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటో తెలుసా క్వశ్చన్? అవునా, అయితే మరి దేవునికి భార్య ఏది అంటారు. ఏమంటే అర్థమవుతుందా? దేవునికి మరి భార్య ఏది, నువ్వు ఎట్లా పుట్టావు? ఎంత ఫూలిష్నెస్ క్వశ్చన్ అంటే ఇది, ఎంత తెలివి తక్కువ ప్రశ్న అంటే ఇది. అసలు ఇంత అజ్ఞానంలో ఉన్నారా? ఇంత భయంకరమైనటువంటి అజ్ఞానంలో ఉన్నారా మనుషులు? ఇలా క్రైస్తవులు కూడా అడిగారండి, పాస్టర్లు అనుకునేటటువంటి వాళ్ళు కూడా అడిగారు. నేను మాట్లాడిన వీడియోస్లో కామెంట్ పెట్టారనమాట. ఏమని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునికి 100% కుమారుడు, ఆయన దేవుని కుమారుడు అని ఒక సబ్జెక్ట్ నేను మాట్లాడితే, అయితే మరి భార్య ఏది అంటున్నాడు కింద కామెంట్లు. నేను అన్నాను, నువ్వు క్రైస్తవుడు ఏనా బ్రదర్ అన్నాను. అంతే కదా మరి. ఎందుకనంటే దేవుడు
మనుషులను ఎలా పుట్టించాడు, ఎలా కన్నాడు అనేటటువంటి విషయంలోనికి మనం వెళితే మొట్టమొదటి పుట్టుక ఎలా జరిగింది అని అంటే ఒక్కసారి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం అందరూ ఓపెన్ చేసి చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అనే పదప్రయోగం అక్కడ రాయబడి ఉంది. బాగా వినండి జాగ్రత్తగా. నరుణ్ణి నిర్మించి అని అన్నాడు. నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? నరుడు జీవాత్మ అయ్యాడు, జీవించే ఆత్మగా మారాడు, అయ్యాడు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే దేవుడు నరుణ్ణి నిర్మించాడు అన్నప్పుడు ఆ నిర్మాణం ఏంటి? ఆ తర్వాత జీవించే ఆత్మ అయ్యాడు అని మారాడు, అయ్యాడు అనేటటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. ముందు చెప్పబడిన దానికి తర్వాత చెప్పబడినటువంటి దానికి ఏమైనా వ్యత్యాసం, డిఫరెన్స్ ఏమైనా పసిగట్టగలిగారా? ఆలోచించగలిగారా? జాగ్రత్తగా వినండి. ఏమండి, చాలా మంచి విషయాలు మీకు అర్థమవుతుంది ఈరోజు. మంచి విషయాలు మాత్రమే కాకుండా బైబిల్ క్లియర్ కట్గా ఓపెన్ అవ్వటానికి, పర్ఫెక్ట్గా అర్థం కావటానికి ఈ పాఠం అర్థమైతే ఆల్మోస్ట్ ఆల్ డోర్స్ అన్ని ఓపెన్ అయినట్టే. బైబిల్ అర్థం కావటానికి చెప్తున్నాను. మొట్టమొదట దేవుడు నిర్మించింది దేహాన్ని. నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అనే పదప్రయోగం రాయబడినప్పటికీ అక్కడ నిర్మింపబడింది. దేవుడు నిర్మించింది ఏంటిదయ్యానంటే దేహాన్ని నిర్మించాడు. దేహాన్ని నిర్మించిన తర్వాత దేవుడు నాసికారంధ్రాలు అంటే ఏంటండి? నిర్మించిన దేహము మట్టితో ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మకు నాసికారంధ్రాలు దేవుడు పెట్టాడు. అంటే ఏంటది? ముక్కు. ఈ ముక్కు గుండా ఏం ఊదాడు? జీవవాయువును ఊదగా అన్నప్పుడు ఈ జీవవాయువు అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుండి వచ్చి ఆ మట్టి బొమ్మలో ప్రవేశించి, మట్టి బొమ్మలో ప్రవేశించిన తర్వాత ఆ మట్టి బొమ్మ జీవించు ప్రాణిగా నిలబడటం జరిగింది. దానిని పుట్టుక అనొచ్చా? అనొచ్చా? అర్థమవుతుంది వెనకాల? పుట్టుక అనొచ్చా? ఎలా పుట్టాడు ఇప్పుడు ఆదాము గారు? ఒకసారి లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. చివరి వచనం చూడండి ఏం చెప్తున్నాడు. 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం చివరి వచనం అంటే 38 అనుకుంటాను. కైనాను ఎనోషును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకును, ఆదాము దేవునికి, ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. అంటే అక్కడ ఒరిజినల్గా నిర్మించాడు దేవుడు. ఏం నిర్మించాడు? దేహాన్నేమో నిర్మించాడు, ఆత్మనేమో కన్నాడు. ఆత్మను కనటం అంటే తనలో ఉన్నటువంటి ఆత్మ విభాగింపబడి తనలో నుండి మట్టి దేహంలో ప్రవేశించింది. మట్టి దేహంలో ప్రవేశించి యూనిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలబడిన తర్వాత పేరు పెట్టాడు దేవుడు, ఆదాము అన్నాడు. ఇప్పుడు ఆయనలో నుంచి వచ్చిన భాగమే, దేవునిలో నుంచి విడిపోయి వచ్చినటువంటి భాగమే కదా ఆదాములో ఉన్న ఆత్మ. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త ఏమని చెప్తాడంటే ఆత్మలకు తండ్రి ఒక్కడే అంటాడు. మనందరికీ తండ్రి, ఆత్మలకు తండ్రి ఎవరు? దేవుడు. అందుకోసమే పౌలు గారు సువార్త చెప్పడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆయన సువార్త దండయాత్రలో 17వ అధ్యాయం అపోస్తుల కార్యము 29వ వచనంలో ఒక మంచి మాట రాస్తూ ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు చూడండి ఒకసారి. ఎథెన్స్లో ఉన్నప్పుడు, ఎథెన్సు వారికి అంటే గ్రీసు దేశంలో ఉన్నటువంటి అన్యులకు ఆయన చెబుతూ వచ్చినటువంటి మాట, చెప్పినటువంటి మాట 29వ వచనం. కాబట్టి మనము ఎవరట? దేవుని సంతానమై ఉండి, దేవుని సంతానమై ఉండి అంటే మనమందరం ఎవరట? దేవుని, అది మనకు అర్థం కావాల్సింది. మనమందరం ఎవరు? దేవుని సంతానం. సో ఇప్పుడు ఆదాము గారు దేవునికి కుమారుడు. ఎలా కుమారుడు? దేవునిలో నుండే వచ్చింది ఆత్మ, దేవునిలో నుండే సెపరేట్ అయింది ఆత్మ. కాబట్టి దేవునిలో నుంచి పుట్టినట్టే. దాన్నే ఏమంటారు? పుట్టుక. అవునా కదా? అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ భార్య అవసరమా? అంటే మనుషులు ఎలా తయారయ్యారనంటే దేవుణ్ణి కూడా మనుషుల్లా చుట్ట మొదలుపెట్టారు. దేవుడు పుట్టించిన మనుషులను పుట్టించే విధానం ఎన్ని రకాలుగైనా పుట్టించుతాడు. ఎన్ని విధాలుగైనా మనుషుల్ని దేవుడు పుట్టించగలడు. అందులో మొదటి రకం ఇది మనం చూసింది. మొదటి రకం అర్థమవుతుందా? మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు పుట్టించిన విధానం ఇది. అంటే మొదటి రకం పుట్టుక ఇలా జరిగింది. ఎలా జరిగింది చెప్పండి? నేల మట్టితో దేహాన్ని నిర్మించాడు, తనలో నుండి ఆత్మను ఊదాడు, మనిషిగా మారాడు. ఇది మొదటి రకం పుట్టుక. ఇక రెండవ రకం పుట్టుకలోనికి వెళ్ళగలిగినట్లయితే అదే ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా
ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అంటే, గాఢ నిద్ర కలగజేసి అని అంటే, మీరందరూ ఇక్కడ మ్యాక్సిమం లేడీస్ ఉన్నారు కాబట్టి ఆపరేషన్లు చేయించుకున్నారు కదా. అప్పుడు ఏదో మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీకేమొస్తుంది? ఇదే వస్తుంది, గాఢ నిద్ర. కళ్ళ ముందు కళ్ళు తెరిచి ఉన్నా, పొట్ట కోస్తున్నా కూడా ఏమీ తెలియదు. దాన్ని అంటారు గాఢ నిద్ర అని. ఆ కాలంలో రాసింది అది మత్తు, రైట్? దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఆపరేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. 22వ వచనం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను అని అంటే, ఇప్పుడు స్త్రీ రూపాన్ని ఎలా తయారు చేశాడు, ఎలా పుట్టించాడు చూడండి. ఇక్కడ కూడా ఇప్పుడు ఆదాము అనే పురుషునిలో నుండి స్త్రీని తీశాడు. బుర్ర లేనోళ్ళు మళ్ళీ ఇక్కడ నిలబడి భార్య ఏది అన్నాడు అనుకో, ఏమనాలి? అవునా కదా? అయినా ఆవిడ దేవునికి కుమార్తె అవుతుంది. అర్థమవుతుందా? దేవునికి కుమార్తె. ఆదాము పక్కటెముకలో నుంచి ఆ పక్కటెముకను ఎలా నిర్మించి ఉంటాడు అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసామనుకో, మన సొంత నిర్వచనాలు, మన సొంత ఊహగానాల్ని అక్కడ ప్రవేశపెట్టకూడదు. ఏమంటే ఉట్టి ఎముకనే తీసుకొచ్చేసి ఎలా నిర్మించి ఉంటాడు అని అంటే, చూడండి, కొన్ని చెట్లు ఉంటాయి, మొద్దు నరుక్కొని తీసుకొస్తాం, ఇంత ముక్క తీసుకొచ్చేసి ఏం చేస్తాం? పెరట్లో నాటేస్తాం. తర్వాత ఏమవుతుంది? అది అట్టెట్ అయింది అవుతుంది. మరి అలాంటప్పుడు మనమే ఆఫ్టర్ ఆల్ చెట్టుని, దేవుడు పెట్టిన సృష్టిలో ఒక చెట్టు కాండమును తీసుకొచ్చేసి నాటితే అది మరలా వృక్షం అవుతున్నప్పుడు, ఎముకను తీసుకొచ్చేసి దేవుడు ఇంకొక స్త్రీని లేదంటే ఇంకొక మానవ రూపాన్ని చేయలేడా? అంతేనా కదా? ఇది 2వ రకం పుట్టుకండి. దేవుడు మనుషుల్ని ఎన్ని రకాలుగా పుట్టిస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఈ పుట్టుకలలో ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన పుట్టుక గురించి మనందరికీ తెలియాలి, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ పాట మనకు చాలా అవసరం. ఇది 2వ రకం పుట్టుక. ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. మొదటి రకం పుట్టుకను దేవుడే పుట్టించాడు, 2వ రకం పుట్టుకను దేవుడే పుట్టించాడు. ఇక 3వ రకం పుట్టుక గురించి మనం ఆలోచన చేస్తే అదే ఆదికాండం 4వ అధ్యాయం ఒక్కసారి 1-2 వచనాలు చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకొనేను అనేను. ఇది ఎన్నో రకం పుట్టుక? 3 పుట్టుకల గురించి చూసాము. 3 డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. అవునా కదా? 3 రకాలుగానే ఉన్నాయి, 3 ప్రత్యేకంగానే ఉన్నాయి. మొదటి పుట్టుకను ఆ రకంగా పుట్టించింది దేవుడే. 2వ పుట్టుకను ఆ విధానంలో పుట్టించింది దేవుడే. 3వ పుట్టుకను ఈ విధంగా పుట్టాలి అని నిర్ణయించింది కూడా మరలా ఎవరు? కరెక్ట్గా చెప్పాలంటే ఈ 3వ రకం పుట్టుకే కదా మనందరిది కూడా. అంతేనే కదా? మనందరిది కూడా ఈ 3వ రకం పుట్టుకే కదా. స్త్రీ పురుషుల కలయిక. ఇదిగో ఇక్కడే కూర్చున్నారనమాట. క్లాస్లో నిద్రపోయే స్టూడెంట్ ఉంటాడు, పైన 2 పుట్టుకల గురించి వినడు, నిద్రపోతాడు కదా. 3వ పుట్టుక గురించి వింటాడు. విన్న తర్వాత దీన్నే ఫిక్స్ చేసుకుంటాడు, తన సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఆ తర్వాత అడుగుతాడు, హలో మాస్టర్ గారు నాదో డౌటు అంటాడు. తర్వాత వచ్చి ఏంట్రా నీ డౌటు అని మనం అడిగితే ఆయన అంటాడు, అవును ఇక్కడ కయీను పుట్టిండు కదా, భర్త ఉన్నాడు, భార్య ఉంది, లేదంటే తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, ఈయన పుట్టాడు, బాగుంది. మరి ఆదాము ఎట్ట పుట్టే, హవ్వ ఎట్ట పుట్టే, అక్కడ తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చెప్పేసి అడిగాడు అనుకో, ఒరే క్లాస్లో నిద్రపోయినావు కదా నువ్వు. అంతేనా కదా? స్టార్టింగ్ నుంచి వినలేదు కదా నువ్వు అట్లాంటి బ్యాచ్ అనమాట. దేవుడు యూనివర్సల్గా ఒక నియమం పెట్టాడు. అంటే తాను తన చేతులతో చేసిన మొట్టమొదటి పుట్టుక, 2వ పుట్టుక, 3వ పుట్టుకను ఆయన నియమించాడు. మనుషులందరూ ఈ విధానంలో పుట్టి భూమిని నిండించాలి అని నిర్ణయించేశాడు. నువ్వు ఒక్కడే కూర్చుంటే ఎట్లా? నాకు ఇది ఒక్కడే తెలుసానంటే ఎట్లా? ఎలా పుట్టించినా ఆయన ఏ విధంగానైనా పుట్టించగలడు, ఎలాగైనా పుట్టించగలడు. ఎలా పుట్టించినా కూడా మనం ఆయన పిల్లలం, ఆయన మనకు తండ్రి. ఎన్ని రకాలుగా పుట్టించినా కూడా ఆయన మనకు తండ్రి, మనం ఆయనకు పిల్లలం. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన కాబట్టి, ఆయన వలన మనం పుడుతున్నాం కాబట్టి మన అందరి తండ్రి దేవుడు. అంతేనా కదా? మొదటి రకం పుట్టుక ఏంటి చెప్పండి? ఇప్పుడు నేల మట్టి నుంచి దేహాన్ని నిర్మించి ఆత్మనేమో తనలో నుండి ఊది జీవాత్మగా నరుణ్ణి నిలబెట్టాడు. మొదటి రకం పుట్టుక. 2వ రకం పుట్టుక స్త్రీయే లేదు,
పురుషునిలో నుండి స్త్రీని నిర్మించేశాడు, పురుషునిలో నుండి స్త్రీని పుట్టించేశాడు. ఇది రెండో రకం పుట్టుక. ఇక మూడో రకం పుట్టుక, మీరిరువురు కలిస్తే చాలు, అది మీ కలయిక వల్ల ఇంకొక వ్యక్తి పుట్టడం జరుగుతుంది అని చెప్పేసి యూనివర్సల్గా అందరికీ నియమించేశాడు. ఈ నియమాన్ని, ఈ సాఫ్ట్వేర్ని, మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేసాడు మన ఓఎస్లో, ఆపరేటింగ్ సిస్టమ్స్లో. సో అలానే అన్ని జరుగుతూ ఉన్నప్పుడు దీంట్లో ఫిక్స్ అయినటువంటి వ్యక్తి క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడు తెలుసా? మరలా దేవుడు నాలుగో రకం పుట్టుకను చూస్తే, నాలుగో రకం పుట్టుక ఏంటంటేనండి, నాలుగో రకమైనటువంటి పుట్టుక ఏంటంటే పురుషుడే లేకుండా, పురుషుని కలయికే లేకుండా ఓన్లీ స్త్రీ నుంచే పురుషుడిని నిర్మించాడు, ఓన్లీ స్త్రీ నుంచే పురుషుడిని పుట్టించాడు. ఇది ఎక్కడ జరిగింది కదా? బాగా తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుక. పురుష ప్రమేయం ఉందా? అందుకోసమే కన్యక గర్భవతి అయి పురుష ప్రమేయం ఉందా? హవ్వమ్మ పుట్టేటప్పుడు స్త్రీ లేదు, యేసు ప్రభు పుట్టేటప్పుడు పురుష కలయిక లేదు. ఇది ఎన్నో రకం పుట్టుక అన్నాను? నాలుగో రకం పుట్టుక. అంటే దేవుడు ఎలానైనా పుట్టించగలడు. యేసుక్రీస్తు పుట్టిన పుట్టుక పుట్టుకలలో నాలుగో రకం పుట్టుక ఇది కదా. ఇది మనందరికీ బాగా తెలుసు, రిఫరెన్స్ చూడాల్సిన అవసరం లేదు, మనమందరం బాగా నమ్ముతాం. ఎవరు పుట్టించారు యేసు ప్రభుని అంటే దేవుడే పుట్టించాడు, అంతేనా కదా. ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అవసరం, ఖచ్చితంగా అది నేర్చుకోవాలి. ఆదాము గారు మట్టి బొమ్మలోనికి రాకముందు ఉన్నాడా లేడా? ఏమండి, ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునిలో దేవునిగానే ఉన్నాడు, కలిసిపోయి మమేకమై ఉన్నాడు, అవునా కదా. అయితే పుట్టుక అని మనం దేన్ని అన్నాం? ఆయనలో నుంచి సపరేట్ అవ్వటమే పుట్టుక, ఆయనలో నుంచి సపరేట్ అవ్వటమే పుట్టుక, అవునా కదా. ఇది ఎందుకు చెప్పాలి, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, జగత్తు పునాది వేయబడక మునుపు భూమిలో రవ్వంతా కూడా ఏమీ సృష్టింపబడక మునుపు అందరికంటే ఫస్ట్ దేవునిలో నుండి సపరేట్ అయిన ఒక ఆత్మ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. మొట్టమొదట పుట్టినటువంటి వ్యక్తి లేదా శక్తిగానే అప్పుడు ఉన్నాడు కాబట్టి, అందుకోసం ఏమంటారు తెలుసా బైబిల్లో? ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ఆదిలో సంభవించిన వాడు, ఆది సంభూతుడు. అలా ఆదిలో పుట్టి దేవుని యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తుని మరలా భూలోకానికి ఎలా పంపించాడు? కన్య గర్భములో ప్రవేశపెట్టి, పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భములో ప్రవేశపెట్టి మానవ దేహాన్నిచ్చి భూలోకానికి యేసుక్రీస్తును పంపించడం జరిగింది. దాన్ని ఎన్నో రకం పుట్టుక అని చూసాం మనం, నాలుగో రకం పుట్టుక. ఇక ఐదవ రకం పుట్టుకను కూడా చూపిస్తాను. ఒక్కసారి అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 25 నుంచి అండి, 25 నుంచి 3వ అధ్యాయం, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 25 నుంచి నేనే చదువుతాను వినండి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అని ఇశ్రాయేలీయులతో చెబుతూ తర్వాత వచనం 26లో ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి అన్నప్పుడు ఎవరి ఇక్కడ సేవకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు తన సేవకుని పుట్టించి అన్న దగ్గర 1 అని ఉంది, కిందే ఉందో చూడండి ఒకసారి. ఏముంది అంటే, ఎప్పుడు లేపి మనుషులు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత మూడవ దినాన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపాను. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? పుట్టుక, అంతేనే కదా. మరలా పుట్టినట్టేగా. చచ్చిపోయాడు మనిషి, ఒక్కసారి పుడతాడు, ఒకసారి చస్తాడు. చచ్చిపోయిన తర్వాత మరలా నిలబడ్డాడు అని అంటే, అప్పుడప్పుడు లోకంలో కూడా మాట్లాడుకుంటారు, చావడు కానీ చావు దగ్గరికి వెళ్ళి రోగంతో బయటపడ్డాడు అనుకో, మళ్ళీ పుట్టేశ్వరు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతుంటారు, అవునా కదా. అర్థం కావడం కొంచెం చెప్తున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు అలా కాదు, కంప్లీట్గా చచ్చిపోయాడు. చనిపోయి పాతాళానికి వెళ్ళి 3వ దినాన మరలా లేపబడ్డాడు. దేవుడు ఆయన్ని లేపాడు. దాన్ని బైబిల్ ఏమని చెప్తుంది? పుట్టుక. అది కూడా పుట్టుకేనా? అవును, అది కూడా పుట్టుకే. మనుషులకు ఈ లోకంలో ఎవరికి సాధ్యమవుతుంది? దేవుడే చేసేది. మొదటి రకం పుట్టుకను ఎవరు చేశారు?
దేవుడే పుట్టించాడు. రెండో రకం పుట్టుకను ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. మూడో రకం పుట్టుకను ఎవరు నియమించారు లేదంటే ఎవరు పుట్టించాడు? అది కూడా దేవుడే చేసేటటువంటి కార్యం. ఇక నాలుగో రకం పుట్టుకను ఎవరు చేశారు? అది కూడా దేవుడే చేశారు. ఇంతకు ఏంటి నాలుగో రకం పుట్టుక ఏంటి చెప్పండి? కన్య మరియలో యేసుక్రీస్తు పుట్టడం, పురుష ప్రమేయం లేకుండా పురుషుడు పుట్టడం. ఇది నాలుగోది. ఐదోది చనిపోయిన తర్వాత మూడో దినాన లేపబడటం కూడా, ఇది కూడా ఎవరు చేశారు? ఇప్పటివరకు ఎన్ని చూసాం? టోటల్గా 5 రకాల పుట్టుకలు చూసాము. ఇక అద్భుతమైనది, ఆ దేవునికి ఎన్ని వేల లక్షల కోట్ల సార్లు కృతజ్ఞతలు తెలియచేసినా అది తీరనిది. అంత అద్భుతమైన మహత్తరమైనటువంటి భాగ్యం దేవుడు మనుషులందరికీ ఇచ్చాడు. ఏంటిది అంటే, మనమందరము పుట్టాము. ఎన్నో రకం పుట్టుకలో పుట్టినటువంటి వాళ్ళం మనం చెప్పండి ఒకసారి. మనందరి పుట్టుక ఏ రకంలో ఉంది? ఎన్నో రకం పుట్టుకలో మనం పుట్టాము? మూడో రకం పుట్టుక మనది. మనమందరము స్త్రీ పురుషుల కలయిక వలన, తల్లిదండ్రుల వలన పుట్టినటువంటి వాళ్ళమే. మనం ఈ లోకానికి వచ్చాము లేదంటే పుట్టాము. పుట్టిన మన పుట్టుక ఏమైపోయిందో తెలుసా? నిరర్ధకమైపోయింది, పాడైపోయింది, ఖరాబ్ అయిపోయింది అని చెప్పొచ్చు. అవునా? సార్థకం చేసుకోలేకపోయాము. భూలోకానికి అసలు మనుషులు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పుడుతున్నారు అని అంటే, దేవుడు మనుషుల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు అని అంటే, ఒకే ఒక్క మాట చెప్పొచ్చు మనం. ఏంటిది అని అంటే, జనరల్గా దేవుడు ఎవరు అని అంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు, యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుడు ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాడు తెలుసా? మనకి ఏం పరిచయం చేశాడు తెలుసా? దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరు? బాగా ఆలోచన చేయాలి. ఈ మాట దగ్గర నేను ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, మనకు పిల్లలు పుట్టాలి అని మనం అందరం కోరుకుంటాం. ఎలాంటి వారు పుట్టాలి అని కోరుకుంటాం? మనం ఎందుకు కోరుకుంటాం? మనం చెప్పండి. మనం ఇక్కడ ఉంటే మనకు పిల్లలు పాకిస్తాన్లో పుట్టాలనుకుంటామా? మనం ఇక్కడ ఉంటే మన పిల్లలు అమెరికాలో పుట్టాలనుకుంటామా? మనం ఇక్కడ ఉంటే ఇక్కడే పుట్టాలనుకుంటాం. అంత మాత్రమే కాకుండా మనం ఎలాగున్నామో అలాంటి పిల్లలే కావాలనుకుంటాం తప్ప అట్ట కాదు. 4 కాళ్ళు ఉండాలి, 2 కొమ్ములు ఉండాలి, కుదిరితే చిన్నపాటి తోక కూడా ఉండాలి, అట్లాంటి పిల్లలు పుట్టాలని చెప్పి చూడండి అనుకుంటారా? ఎవరైనా ఇట్లాంటి కోరికలు కోరుకుంటారా చెప్పండి? లేదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, దేవా నీకు పిల్లలు కావాలి కదా. సృష్టి దేవుడు స్టార్టింగ్ నుంచి చెప్తున్నది. లేదంటే ఎఫెసీ పత్రికలో తన సంకల్పం ఏంటి అంటే, నాకు పిల్లలు కావాలి. మరి మీకు పిల్లలు కావాలి అని అన్నప్పుడు, దేవా మీరు ఆత్మ కదా, ఆత్మల లోకంలో పరలోకంలో అక్కడే పుట్టించుకోకపోయినావా? ఇక్కడ ఎందుకు పుట్టించినావు? ఒకటి, నువ్వు ఆత్మ అయినప్పుడు ఆత్మగా పుట్టించకుండా శరీరంలో ఎందుకు పుట్టించినావు? 2, అక్కడ పుట్టించకుండా ఇక్కడ పుట్టించడం ఏంటి? ఆత్మవైన నీవు ఆత్మగానే నీ పిల్లలు ఉండాలి అని కోరుకోకుండా శరీరంలో పుట్టించడం ఏంటి? అంతేనా కదా? నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము అర్థమైందా? కనెక్ట్ అవుతుందా మీకు? మనం కూడా పిల్లలు పుడితే మన ఇంట్లోనే పుట్టాలనుకుంటాం, కానీ మనం ఎక్కడుండి మన పిల్లలు ఎక్కడో పుట్టాలని చెప్పేసి కోరుకుంటామా? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన పిల్లలమైన మనం ఎక్కడున్నాం? భూలోకంలో ఉన్నాం. అసలు ఏంది ఇదంతా అని ఆలోచిస్తే, దేవుడు ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు తెలుసా? పరిశుద్ధులు. ఎలాంటి పిల్లలు కావాలి ఆయనకు? పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులు అంటే ఎలాంటి పరిశుద్ధులు? కాళ్ళు చేతులు కట్టేసి లేదంటే తాళం వేసేసి ఇంట్లోనే పెద్ద ఇల్లు తయారు చేసేసి ఇంట్లోనే పెంచామనుకో పిల్లల్ని, మనం ఎక్కడ బయట ప్రపంచం తెలియకుండా మనం పెంచామనుకో, 20-30 సంవత్సరాలు అయ్యేంత వరకు లోపలనే పెంచామనుకో, అప్పుడు బయటకు వచ్చేసి, హలో మా పిల్లోడు, మా అబ్బాయి 30 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు కన్నెత్తి ఒక అమ్మాయిని కూడా చూడలే, ఒక్క సిగరెట్ కానీ, ఒక్క ఖైని కానీ, లేదంటే ఒక్క మందు తాగటం కానీ, ఒక్క చుక్క అసలు ఏ అలవాట్లేదు తెలుసా? ఎంత పరిశుద్ధుడు అని అంటే ఒప్పుకుంటాం మనం? ఎవరైనా ఒప్పుకుంటాం మనం? ఎందుకు ఒప్పుకోం? ఏమంటే తెలుసా? అవరే వదిలి చూడరా లోకంలో, ఫస్ట్ వదిలి చూడు. వదిలిన తర్వాత అవకాశాలన్నీ చూసిన తర్వాత వాటన్నింటిని ముట్టుకోకుండా, చూడకుండా, పట్టుకోకుండా, తాగకుండా, తినకుండా భద్రంగా తను కాపాడుకుంటూ తిరిగితే అప్పుడు శబాష్ అని ఒప్పుకుంటాం. కానీ నువ్వు లోపల దాచేసి మావాడు పరిశుద్ధుడు అంటే సెట్ అవుతుంది? అవుతుందా? అంతేనా కదా? దేవుడు నిన్ను, నన్ను, మనల్ని పరీక్షించాలి అనుకున్నాడు. ఎందుకు పరీక్షించాలనుకున్నాడు? దీనికోసం ఒక వచనం చూపిస్తాను, డౌట్ క్లియర్ అయిపోతుంది. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి ఓపెన్ చేసేదండి. యెషయా గ్రంథం. దేవుడు మాట్లాడుతున్నాడు, నాన్న నేను నిన్ను ఏం చేశాను? పుట్టము వేసి తిని. అంటే పుట్టం వేసుడు ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? పుట్టం వేయటం అంటే ఏంటో ఐడియా ఉందా? ఎవరు చెప్పండి, ఎవరైనా ఐడియా ఉందా? పుట్టము వేయటం అంటే ఏంటి? బంగారాన్ని కానీ వెండిని కానీ, పాడైపోయిన బంగారాన్ని, పాడైపోయిన వెండిని అగ్నిలో వేసి దాన్ని
పరిశుద్ధపరిచేది, లేదంటే దాంట్లో ఉన్నటువంటి మలినాలను తీసి దాన్ని శుద్ధమైనదిగా చేయటానికి ఉపయోగపడేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్నే పుట్టము వేయటం అంటారు. అగ్ని మంటల్లో వేసి క్లీన్ చేస్తారు, దాన్నే పుట్టము వేయటం అంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నాన్న నిన్ను నేను పుట్టము వేసి తినిరా అంటున్నాడు. పుట్టము వేశాను అన్నాడు. ఎట్లా? చదువు కంటిన్యూషన్. నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్టు కాదు. వెండినైతే నిప్పుల్లో వేయాలి, అర్థమవుతుందా? వెండినైతే నిప్పుల్లో వేయాలి, కానీ నేను నిన్ను వెండిని వేసినట్టు వేయలేదు, పుటం వేయలేదు. ఎక్కడ? ఇబ్బందే కదా మరి భూలోకంలో, ఈ దేహంలో ఇబ్బందే కదా. ముక్కు ఉందనుకో పక్క ఏమవుతుంది? జలుబు వచ్చి ఇబ్బంది పెడితేనే ఉంటుంది. తల ఉందనుకో తలనొప్పి వస్తూనే ఉంటుంది. అవయవాలన్నీ పాడైపోయాయి. ఇవన్నీ ఏది తగిలినా, రాయి తగిలినా, ముళ్ళు తగిలినా, ఇనుము తగిలినా, ఏం తగిలినా ఇదంటారు చూసారా? ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా సినిగేది ఆకే అన్నట్టు అట్లాంటిది శరీరం ఇది. మరి బాధ ఉండదా? ఇబ్బంది ఉండదా? ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను ఏం చేసి తిని? పరీక్షించి తిని. ఎందుకయ్యా పరీక్షించావు? ఈ పరీక్ష ఎందుకు అని అంటే ఆయన సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ చూడు, ఎందుకో తెలుసా? నా కోసమే అన్నాడు. మరలా చెప్పాడు, నా కోసమే అంటాడు 2 సార్లు. అవునా? చదవండి. నా నిమిత్తమే అలాగూ చేసి తిని. ఎందుకంటే నాకు ఉట్టిట్టోడు కాదు నాయన, పరిశుద్ధుడు కావాలి. ఎలాంటి వాడు కావాలి? దొరుకుతారేమో అని దగ్గర అండి 4000 సంవత్సరాలు చూశాడు. యువకుడు రాకపోయేసరికి అరే నాకు కావాల్సిన వాడు ఎట్లుండాలో తెలుసా అని చెప్పేసి యేసుక్రీస్తుని భూలోకంలో దించాడు అనమాట. ఇప్పుడు చూడండి, రోల్ మోడల్, రిఫరెన్స్ లైన్ అది అట్టుండాలి. అంతేనా? ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం ఇప్పుడు మనం? ఏమంటే ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? దేవుడు పరలోకంలో ఉంటే భూలోకంలో ఎందుకు పుట్టించాడు మనల్ని? అంతే కదా? క్లియరా? ఎందుకు పుట్టించాడు? మనల్ని పరిశుద్ధపరచటానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. బంగారాన్ని పరిశుద్ధపరచటానికి ఒక ఏమంటారు దాన్ని, కొలిమి రెడీ చేసుకున్నట్టు ఫస్ట్ కొలిమి రెడీ చేసుకుంటాం. రెడీ చేసుకున్న తర్వాత బంగారాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాం. అలాగే దేవుడు తన పిల్లల్ని పరిశుద్ధపరచుకోవాలి, పరీక్షించుకోవాలి అని చెప్పేసి ఈ పెద్ద ల్యాండ్ని, భూగోళాన్ని, విశ్వాన్ని నిర్మించుకొని అందులో 1 by 1 పంపిస్తున్నాడు అనమాట. పంపించి అందరినీ పరీక్షిస్తున్నాడు. అదే కదా జరిగింది. మొట్టమొదటి మానవులు, ఆది దంపతులైనటువంటి వారిని ఆయన నిర్మించిన తర్వాత ఆయన పుట్టించిందే పరీక్షించడానికి కాబట్టి వెంటనే ఒక చెట్టు పెట్టాడు. మంచి చెడులను తెలివినిచ్చు చెట్టు దేవుడే పెట్టేసి పాఠం కూడా చెప్పేసి తర్వాత పరీక్ష పెట్టడానికి ఇన్విజిలేటర్గా నిలబడ్డాడు దేవుడు. తినటం, హవమ్మ వెళ్ళటం, తినటం, మరలా ఆదాము గారికి ఇవ్వటం, అదంతా చూస్తూనే ఉన్నాడు. ఎవరు? ఎందుకు ఆపలే? ఇన్విజిలేటర్ ఆపితే ఎగ్జామ్ ఎందుకు అవుతుంది? అది అవునా కదా? మనకు పాఠాలు చెప్పినా సరే ఇన్విజిలేటర్గా ఉంటాడు. మనం తప్పు రాస్తున్నా కూడా చూస్తూనే ఉంటాడు తప్ప ఒరే నువ్వు రాసింది తప్పురా అంటాడా? అంటే అది పరీక్ష ఎందుకు అవుతుంది? అవునా కదా? చూస్తూనే ఉంటాడు. మనం బాగా క్లోజ్ అయితే సార్ రైటేనా అంటే రాయ్ తర్వాత మార్కులు వేస్తే కానీ అంటాడంతే. అంతేనా కదా? నువ్వు బతుకో ఆడుంటుంది తర్వాత కానీ నువ్వైతే బతుకో, అంతేనా కదా? ఈ విధంగా దేవుడు మనల్ని పరీక్షించి పరిశుద్ధులైతే పరలోకం తాను ఉన్నటువంటి లోకానికి తీసుకొని వెళ్ళాలి అని ఆలోచించాడు. కానీ మనం ఏం చేసాం? అట్టర్ ఫ్లాప్, ఫెయిల్. ఇప్పుడు సప్లిమెంటరీ లేదనుకో పరిస్థితి ఏంది? అవునా కదా? 10th క్లాస్లో ఫెయిల్ అయినావు, సప్లిమెంటరీ లేదబ్బా అన్నాడు అనుకో, మనం బతికేంది? ఒక్కసారి ఫెయిల్ అయితే నో ఛాన్స్ అనమాట. కానీ గవర్నమెంట్ సప్లిమెంటరీ రాసుకో, శాతరైన కాడికి రాసుకో అని పెట్టిందా లేదా? అదేవిధంగా జీవితానికి కూడా దేవుడు సప్లిమెంటరీ ఇచ్చాడండి. దేవునికి అద్భుతం, స్తోత్రం. అవునా కదా? మనమందరం ఫెయిల్ అయిపోయినాం, మనమందరం ఫెయిల్యూర్ క్యాండిడేట్సే. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారిని పంపించి, నాయనా అవకాశం, పుట్టుక దండగా అయిపోయింది కదా, వృధా అయిపోయింది కదా, ఫెయిల్ అయిపోయినావు కదా, మళ్ళా పుట్టు అన్నాడు. అదెట్టా? మళ్ళా పుట్టవయ్యా, నీ చేతుల పని మళ్ళా పుట్టు అన్నాడు. వామ్మో, మళ్ళా పుట్టడం కూడా ఉందా? మరే అదే 6వ రకం పుట్టుక. దాని గురించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఎన్నో రకం పుట్టుక? దాని గురించి యేసుక్రీస్తు ప్రభులారు, ఈ సప్లిమెంటరీ గురించి యేసుక్రీస్తు ప్రభులారు ఏం చెప్పాడు? ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చూపించేది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, అంటే ఎవరితో? నికోదేము గారితో. ఎవరు నికోదేము? ఒక అధికారి, పరిసయ్యుల తెగకు చెందినటువంటి ఒక అధికారి. అందులోనూ బాగా వృద్ధుడు, తలనేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి, ఆయన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి
ఏమంటాడంటే, స్టార్టింగ్లో నుంచి మిమ్మల్ని గమనిస్తున్నానయ్యా, మిమ్మల్ని గమనిస్తూ నాకు ఏమర్థమైపోయిందంటే పక్కా నువ్వు దేవుడు పంపించిన వ్యక్తివి అని నాకైతే కన్ఫర్మ్ అయిపోయిందని అన్నాడు. ఎవరు? నికోదేము గారు. నీ వెనకాల దేవుడు లేకపోతే, దేవుడే నేను పంపించకపోతే ఈ క్రియలు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అది నాకు అర్థమైంది అంటాడు. పైన సందర్భం చెప్తున్నాను నేను. అప్పుడు ఎస్, నువ్వు కరెక్ట్ క్యాచ్ చేసినావు, నేను దేవుడు పంపిస్తేనే వచ్చినటువంటి వాడిని, కాబట్టి నువ్వు దగ్గరకు వచ్చేసినావు, నీకు ఒక అవకాశం ఇస్తాను చూడు, సప్లిమెంటరీ అని చెప్పేసి సప్లిమెంటరీ గురించి ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడు సప్లిమెంటరీ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. అంటే ఇప్పటి వరకండి ఎన్ని పుట్టుకల గురించి మాట్లాడుకున్నాం? ఈ 5 పుట్టుకలు దేవుడే చేస్తే, దేవుడ తనంతట తాను చేస్తే పుట్టేటటువంటి పుట్టుకలు. కానీ ఈ 6వ పుట్టుక నీ చేతుల్లో, నా చేతుల్లో, మన చేతుల్లో పెట్టాడండి. అసలు మామూలు అద్భుతం. అసలు ఇది పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళా రాసుకో, అప్లై చేసుకో. అవకాశం ఇచ్చేది ఎవరు? దేవుడే. అంటే గవర్నమెంట్ అవకాశం ఇస్తుంది మళ్ళీ కట్టుకొని రాసుకోనికి. కానీ రాసుకునే ఇంట్రెస్ట్ నీకు ఉండొద్దు, అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ నీకు ఉండొద్దు. అవునా కదా? అంటే నీ చేతిలో పని. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ సంవత్సరం ఏం కట్టాలి, వచ్చే సంవత్సరం కడతా, వచ్చే సంవత్సరం నువ్వు ఉంటావా? గ్యారెంటీ ఉందా? అందుకోసమే సప్లిమెంటరీ గురించి నీకు ఇప్పుడు అర్థమైంది. ఎమర్జెన్సీ కట్టుకో, రాసుకో. అవునా కదా? ఇదే సప్లిమెంటరీ. నువ్వు తల్లి గర్భములో పుట్టిన పుట్టుక పాడైపోయింది, అది నిరర్ధకమైపోయింది, విలువలేనిదిగా మారిపోయింది అని గమనించిన నీవు వెంటనే ఏం చేయాలో తెలుసా? నీ జన్మను సార్థకం చేసుకోవటానికి మరలా పుట్టే అవకాశం దేవుడిచ్చాడు, మరి సద్వినియోగం చేసుకోరాదు? చేసుకోవాలన్నా వద్దా? అలా సద్వినియోగం చేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ. ఒకటే రోజు నిర్ణయం తీసుకొని మరలా పుట్టారు. మరలా ఆ పుట్టిన రోజే ఈరోజు ఎవరెవరిది? మన అన్నగారిది, అమ్మగారిది. అంతేనా? ఎన్నో రకం పుట్టుక ఇది, చాలా వాల్యుబుల్ పుట్టుక కదా. నువ్వు డిసైడ్ అవ్వాలి, మనం డిసైడ్ అవ్వాలి, మనం తీసుకోవాలి నిర్ణయం, మనం అప్లై చేసుకోవాలి. అవకాశం దేవుడు ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు ఇచ్చాడు. కులమని గీతలు గీసుకోకు, మతమని గీతం గీసుకోకు, గీతాలు లైన్లు గీసుకొని అవతలకు ఉండిపో. మాకు ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ఆ ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తును పంపించి తన ద్వారా ఒక అవకాశం ఇప్పించాడు. మరలా పుట్టే అవకాశం. అంటే నీ పుట్టుక పాడైపోయింది కాబట్టి మరలా కొత్తగా పుట్టు, మరలా కొత్తగా పుట్టి ఇక నుంచి పరిశుద్ధంగా నిజన్మను సార్థకం చేసుకోవటానికి, తప్పే చేయకుండా, పాపమే చేయకుండా, నీతి నిజాయితీగా బ్రతకటానికి ఒక అవకాశం. ఇప్పటివరకైతే తెలుసో తెలియకనో, అర్థమయ్యో అర్థం కాకనో చాలా పాపాలు, చాలా తప్పులు చేసేసాను. కానీ చేసేసిన తర్వాత చేయటానికి ఏం లేదు, అయిపోయింది. మరలా కాలాన్ని రివర్సు తీసుకోపోగలమా? కాబట్టి కాలాన్ని ఎలాగో తీసుకోపోలేము. అందుకోసమే దేవుడు మనల్ని బాగా ప్రేమించి, ఎంతో ప్రేమించి ఏం చేశాడు? మరలా పుట్టండి అయ్యా అవకాశం ఇచ్చాడు. మరలా పుట్టండి. పుట్టాలనా వద్దా? ఇంతకంటే గొప్ప భాగ్యం, ఇంతకంటే అద్భుతమైన అవకాశం ఎవరైనా ఇస్తారా? మరలా పుట్టడం అది నీ చేతుల్లో ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది. తల్లి గర్భంలో పుట్టినటువంటి పుట్టుక ఏదైతే ఉందో, ఆ పుట్టుకకు నిజంగా చెప్పాలంటే నీకు డేట్ తెలియదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో ఆదాము గర్భంలో ప్రవేశించినవు. దేవునిలో నుంచి, ఆదాములో నుంచి తండ్రుల గర్భాలు దాటుకుంటూ నీ స్టేషన్ వచ్చినప్పుడు ఆ స్టేషన్లో నుంచి దిగి, ఆ స్టేషన్లో నుంచి తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు ఆ డేట్ కూడా తల్లికి తెలియదు, నీకు తెలియదు, తండ్రికి తెలియదు. ప్రవేశించిన తర్వాత 9 నెలలు తల్లి గర్భంలో చొక్కా తొడుక్కుంటుంటావు. స్టిచ్చింగ్ జరుగుతుంటుంది లోపల. డ్రెస్సు, ఏ డ్రెస్సు? ఇదే దేహ నిర్మాణం. 9 నెలలు తల్లి గర్భంలో. అదో షెడ్డు. ఆ కర్మాగారంలో ఏం నిర్మాణం జరుగుతుంటుంది? ఫ్యాక్టరీలో కార్లు నిర్మాణం జరుగుతుంటాయి. కానీ తల్లి గర్భంలో మానవ నిర్మాణం జరుగుతుంటుంది, దేవుడు చేస్తుంటాడు. ఇదొక కర్మాగారం. ఆ కర్మాగారంలో రూపం నిర్మించుకున్న తర్వాత, రూపుదిద్దుకున్న తర్వాత రెడీ అని అన్నప్పుడు షెడ్లో నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అవునా కదా? దాన్ని ఏమంటారు తెలుసా? డెలివరీ. ఆ డెలివరీ డేట్ని రాసుకొని ఇది పుట్టినరోజు అంటుంటాడు చాలామంది మనుషులు. అది పుట్టినరోజు కాదు, అది డెలివరీ డే రా. అవునా కదా? నిజంగా ఒరిజినల్గా పుట్టినరోజు రాసుకుంటే దీన్ని రాసుకోవాలి. మరలా అనుకొని, మనసు మార్చుకొని, నీ పాపాల మొత్తం పోగొట్టుకొని, పాపాలు మొత్తం క్షమాపణ పొందుకొని, మరలా ఫ్రెష్గా, పరిశుద్ధంగా నిలబడే రోజు. అప్పటి వరకు చేసిన పాపాలన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా మారిపోయి నిన్ను పరిశుద్ధుడుగా నిలబెట్టేటటువంటి దినం. అంటే పుట్టినప్పుడు ఒక మనిషి ఎంతటి యథార్థవంతుడో, ఎంత పరిశుద్ధుడో, ఈరోజు కూడా అలానే ఉంటావు. ఎప్పుడు? మరలా పుట్టుకలో, మరలా రెండోసారి నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మరలా పుడతావు. చూసావు? దాన్నే మనం ఏమంటాం? బైబిల్లో ఇంకో పేరు కూడా పెట్టారు. ఏం పెట్టారు దాన్ని?
బ్యాప్టిజం. అవునా? బాప్తిస్మం అనేటటువంటిది ఎన్నోవ రకం పుట్టుక? 6వ రకం పుట్టుక. ఈ పుట్టుకను బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చాలా డిఫరెంట్గా వర్ణించాడు. అదొక్కటి చెప్పి నేను పాఠం ముగించేస్తాను. టైం ఎంత అయింది ఒకసారి? 10 ఓ 10 minutes. యోహాను గారు చెప్పినటువంటి వింత అద్భుతమైనటువంటి వివరణ నేను చెప్పి పాఠం ముగించేస్తాను. యోహాను గారు ఏమంటారంటే, ఇదే 6వ పుట్టుక గురించి ఏం చెప్తుంటాడంటే ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో గద్దిస్తూ 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనంలో నేనే చదువుతాను. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 8వ వచనం, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. అలా చెప్పుకొని ఓవర్గా ఊహించుకోకండి. ఎందుకంటే ఒక కాలం రాబోతుంది, అంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి కాలం ఎట్లాంటిదో ఆయన చెప్తున్నాడు ఇక్కడ. మీరు సంకలు గుద్దుకుంటే పనిచేయని కాలం. మేము అబ్రహాం పిల్లలం అంటే మీరు అబ్రహాం పిల్లలు కాకుండా అయిపోయే కాలం వస్తుంది అని చెప్పేసి ఏం చెప్తున్నాడు అంటే నెక్స్ట్, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు అని మీతో. ఎవరి వల్ల? రాళ్ల వలన. ఎవరికి పిల్లలుగా పుట్టించగలడట. జరిగిందా ఇది? ఏమంటే జరిగిందా ఇది? చాలా మందికి తెలియదు. దేవుడు ఏదో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అలా ఓవరాల్గా అలా అన్నాడు అనుకున్నారు, కానీ దాని ఒరిజినల్ రూపం చెప్పేసి నేను పాఠం ముగించేస్తాను. రాళ్ల వలన అంటే ఈ రాళ్ళు ఏంటి అని అన్నప్పుడు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము ఏంటండి? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, 4-5 వచనాలు ఎక్కడెక్కడో చదువుతున్నారు ఏంటి? మనుష్యుల చేత, నేను చదువుతా వినండి. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి. ఎవరండి ఈ రాయి? సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును, అంటే అర్థం ఏంటి? మీరు కూడా సజీవమైన రాళ్లే అంటున్నాడు. మీరు కూడా ఎవరట? మూలరాయి యేసుప్రభు అయితే మీరు కూడా, యేసుప్రభు కూడా సజీవమైన రాయి అయితే మీరు కూడా సజీవమైన రాళ్లే అంటున్నాడు. ఇప్పుడు మనమందరం ఎవరము? రాళ్లే కదా. రాళ్లమైన మనమందరము లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించామే అనుకో, ఏమని? నీ జన్మ పాడైపోయింది కదా, అనేకమైన పాపాలు చేసేసినావు కదా, మరలా పుట్టే అవకాశం ఉంది రా అని చెప్పేసి మనం పిలుపునిచ్చినప్పుడు మన మాట విని సువార్త నమ్మినటువంటి వ్యక్తి, అయ్యా నేను మళ్ళా పుడతా, అట్లాంటి అవకాశం ఉంటే నేనెందుకు వదిలిపెడతా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? బాప్తిస్మం అంటే పుట్టినట్టేనే కదా. పుట్టిన తర్వాత ఏమవుతాడు? అతను ఏమవుతాడండి? విశ్వాసి అవుతాడండి. ఏమవుతాడు? అవునా కదా, విశ్వాసి అవుతాడు. ఇప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముకు పిల్లలు. విశ్వాస సంబంధులే అబ్రహాముకు పిల్లలు. అర్థమవుతుందా మీకు? శరీర సంబంధులు కాదు అని క్లియర్గా చెప్తున్నాడా లేదా? బాప్తిస్మం యోహాను ఏమన్నాడు? మేము అబ్రహాం పిల్లలు సంగలు కొట్టుకోకండి. ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు దేవుడు పుట్టించగలడు, జాగ్రత్త అన్నాడు. పుట్టించాడా లేదా? ఇప్పుడు మనమందరం విశ్వాసులమే. ఎవరికి పిల్లలు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాముకు పిల్లలు ఎవరు? విశ్వాస సంబంధులే. అబ్రహామునకు విశ్వాస సంబంధులే, అబ్రహామునకు పిల్లలు. అవునా? ఈ రాళ్ల వలన ఎవరికి పిల్లలు? అబ్రహాము గారికి పుట్టించాడా? అవునా కదా? జరిగిందా లేదా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాము పిల్లలు ఎవరు? ఈరోజు వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుంటున్నటువంటి వాళ్ళు సమాజంలో, ప్రపంచంలో ఉన్నారు. ఒకరు ఇస్లాం సహోదరులు, మరొకరు యూదులు, ఇస్రాయేలీయులుగా నేటికి పిలువబడుతూ బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మేము అబ్రహాము పిల్లలము అని అనుకుంటున్నారే తప్ప అది వారిని వారు చేసుకుంటున్నటువంటి మోసం. నిజంగా అబ్రహాముకు పిల్లలు అవ్వాలి అంటే
యేసుక్రీస్తును దేవుని కుమారుడైన క్రీస్తు అని హృదయపూర్వకంగా విశ్వసించి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు మాత్రమే అబ్రహాముకు పిల్లలు. అనగా అలా విశ్వసించినటువంటి విశ్వాసులు మాత్రమే అబ్రహాము గారికి పిల్లలు. అందుకోసమే విశ్వాసులే అబ్రహాము గారికి పిల్లలు అనే మాట రాయబడింది. బైబిల్లో ఒక మాట రాయబడింది అంటే ఉట్టిగానే రాయబడింది అని వదిలేదు. అర్థం పర్థం లేకుండా దేవుడు ఏ మాట రాయించడు అనే విషయం అర్థం చేసుకుంటే అద్భుతంగా అర్థమవుతుంది. అవునా కదా? రాళ్ల వలన పిల్లల్ని పుట్టించాడా లేదా దేవుడు? అదే కదా ఈ పుట్టుక. అవునా కదా? యేసుక్రీస్తు అనే మూలరాయి, ఆయన ద్వారా ఈ పుట్టుక యొక్క అవకాశం దేవుడు ఇచ్చాడు. అవునా కదా? ఆ అవకాశాన్ని ప్రచారం చేస్తున్న రాళ్ళు మనం. ఆయన మూలరాయి అయితే మిగతా రాళ్ళు మనమే. దేవాలయం కట్టడానికి, దేవునికి దేవాలయం కట్టాలి అని అంటే ఆ దేవాలయానికి మొదటి రాయి మూలరాయి యేసుప్రభు అయితే మిగిలిన రాళ్ళు మనమే కదా. అంతేనా కదా? సో ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు అని పుట్టించక ముందు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు. ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆరంభించబడింది రాళ్ల వలన పిల్లలు పుట్టడం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రములంత విస్తారముగా అబ్రహాము గారికి పిల్లలు ఉన్నారు. అవునా కదా? ఏమండి? ఎంత ప్రత్యేకమైనది, ఎంత అద్భుతమైనది యారో పుట్టుక. నువ్వే అవకాశం తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో మీలో ఎవరైనా సరే ఈ అవకాశం ఇంకా నీ కోసం నిలిచే ఉంది. మరలా పుట్టడానికి ఆలస్యం చేస్తున్నావా? జాగ్రత్త, త్వరగా నిర్ణయం తీసుకో. దేవుడు నీ ముందు పెట్టాడు ఈ అవకాశాన్ని. నీ జన్మ సార్థకం చేసుకో. మరలా పుట్టు. మరలా పుట్టి డేట్ రాసుకో. డేట్ రాసుకొని ఈ బర్త్డేని జరుపుకోవచ్చు మంచిగా. ఈ బర్త్డేని జరుపుకుంటే ఇగో ఇలానే జరుపుకోవాలి. అవునా కదా? మేము పుట్టాము. ఎలా పుట్టామో తెలుసా? ఇలా పుట్టాము. దీనివల్ల పరలోక ప్రాప్తి మాకు అనుగ్రహింపబడుతుంది. పరలోకానికి వెళ్ళటానికి డోర్లు ఓపెన్ అవుతున్నాయి. పరలోకంలో ఉన్న దేవదేవుని దగ్గరికి చేరడానికి అవకాశం దొరుకుతుంది. మాకు ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్. వాట్ అబౌట్ యూ అంటున్నాడు ఇక్కడ కూర్చున్నటువంటి అన్నగారు. అవునా? మేము పుట్టాం, మరి నీ సంగతి ఏంటి అని ప్రపంచానికి ఒక ప్రశ్న. కాబట్టి ఒకవేళ పుట్టని వారు ఎవరైనా ఉంటే మరలా పుట్టండి. అద్భుతమైన అవకాశం, వదులుకోకండి. రైట్? కళ్ళు మూసుకొని తల్లో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు వాసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగోనైనా మీరు మాకిచ్చిన అమోఘమైన అద్భుతమైన అవకాశం మరలా పుట్టడం మా చేతిలో పెట్టారు తండ్రి. అందుకు వేలాది స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరలా పుట్టడం తండ్రి, తల్లిదండ్రులకు పుట్టినప్పుడు మేము అనుకోని పుట్టలేదు. మాకు తెలియదు ఎవరికి పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎందుకు పుట్టాలో ఏమీ తెలియదు. కానీ ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి మరలా పుట్టే అవకాశం మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. అయ్యా, ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా, ఈ అవకాశాన్ని బ్రతికి ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే సద్వినియోగపరిచే భాగ్యము, సద్వినియోగపరుచుకునేటటువంటి జ్ఞానము మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుతూ, బ్రతిమాలు కొనుచు, వారిని ఆకర్షించమని వేడుకొనుచు, మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు, మా ప్రభులోక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము కన తండ్రి. ఆమెన్.